హలో వ్యూయర్స్, ఈ వీడియో కేవలం స్పేస్ లవర్స్ కోసం మాత్రమే. బిగ్ బ్యాంగ్, యూనివర్స్, బ్లాక్ హోల్స్ ఈ మూడింటికి కూడా ఒక కోరిలేషన్ ఉందని మనకు తెలుసు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు మరియు కాస్మాలజిస్ట్ ఏకీభవించిన ఒక థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ. మనం నివసించే ఈ గ్రహం, అలానే ఇతర గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు మరియు ఈ సంస్థ యూనివర్స్ ఇవన్నీ ఎలా పుట్టాయి అన్న ప్రశ్నకు సమాధానంగా బిగ్ బ్యాంగ్ థియరీ అని మనం ఎప్పటి నుండో వింటున్నాం. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి అనేక మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఐన్స్టీన్ ప్రపోజ్ చేసిన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మరియు గ్రావిటేషనల్ వేవ్స్, స్టీఫెన్ హాకింగ్ కనిపెట్టిన హాకింగ్ రేడియేషన్ మరియు బ్లాక్ హోల్స్, వీటన్నింటి ఆధారంగా ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఈ యూనివర్స్ బిగ్ బ్యాంగ్ అనబడే ఒక మహా విస్ఫోటనం ద్వారా ఇవన్నీ కూడా ఆవిర్భవించాయి. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు ఈ వీడియోలో మాట్లాడుతున్నానంటే 2020లో నోబెల్ ప్రైజ్ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. రోజర్ పెన్రోస్ అనబడే ఒక శాస్త్రవేత్తకు ఫిజిక్స్లో మరియు కాస్మాలజీలో నోబెల్ ప్రైజ్ లభించింది. అయితే పెన్రోస్ ఒక కొత్త థియరీతో మన ముందుకు వచ్చాడు. అదే యూనివర్స్ బిఫోర్ బిగ్ బ్యాంగ్. వినడానికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. క్లియర్గా చెప్పాలంటే బిగ్ బ్యాంగ్కి ముందు కూడా ఒక యూనివర్స్ ఉంది అనేదే ఈ థియరీ చెప్తుంది. మనం ఇప్పటివరకు నేర్చుకుంది ఏంటంటే ఈ యూనివర్స్ ఎలా ఏర్పడింది అన్నదానికి బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడింది అని సమాధానంగా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు పెన్రోజ్ అనే శాస్త్రవేత్త ఈ యూనివర్స్ ఏ బిగ్ బ్యాంగ్ ద్వారా అయితే ఏర్పడిందో ఆ బిగ్ బ్యాంగ్కి ముందు కూడా మరొక యూనివర్స్ ఉంది అనేదే ఈ థియరీ. అరే అసలు ఇది ఎలా సాధ్యం అనుకునే లోపే ఈ థియరీని ప్రూవ్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు పెన్రోస్. అందుకనే ఆయనకి నోబెల్ ప్రైజ్ లభించింది. పెన్రోస్ థియరీ ప్రకారం మనం ఉండే ఈ యూనివర్స్ 13.7 బిలియన్ల సంవత్సరాల ముందు ఏర్పడింది. అయితే ఈ యూనివర్స్ కేవలం ఒకే ఒక బిగ్ బ్యాంగ్ నుండి ఏర్పడింది కాదు, మరియు ఈ యూనివర్సే మొదటిది కూడా కాదు. ఇటువంటి బిగ్ బ్యాంగ్స్ మరెన్నో జరిగాయి. ఆ బిగ్ బ్యాంగ్స్లో మన యూనివర్స్ కూడా ఒకటి. దీనిని మీరు ఎలా ఊహించుకోవచ్చు అంటే, మీరు కానీ ఒక ఖాళీ ఉన్న ప్రదేశంలో ఒక లక్ష్మీ బాంబుని పేల్చినట్టయితే అది కొన్ని వందల పీసులుగా బ్లాస్ట్ అవుతుంది. అయితే అదే ప్రదేశంలో కొన్ని వందల లక్ష్మీ బాంబుల్ని ఒకేసారి పేల్చినట్టయితే అవి మరింత రెట్టింపు అవుతాయి. అదేవిధంగా ఈ బిగ్ బ్యాంగ్ థియరీ కేవలం ఒక్కటే కాదు, ఇటువంటి బిగ్ బ్యాంగ్స్ ఎన్నో జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అంటే దీని అర్థం బిగ్ బ్యాంగ్ ఒక్కటే ప్రారంభం కాదు, మరియు బిగ్ బ్యాంగ్ అనేది అంతం కూడా కాదు. సో మన యూనివర్స్కి కారణం బిగ్ బ్యాంగ్, అది కూడా కొన్ని కోట్ల బిగ్ బ్యాంగుల్లో ఒక బిగ్ బ్యాంగ్. అయితే ఈ బిగ్ బ్యాంగ్కి ముందు మరొక యూనివర్స్ ఉండేదనేదే పెన్రోస్ థియరీ. మరియు ఆ యూనివర్స్ కూడా మొదటిది కాదు, మరియు అంతం కూడా కాదు. ఆ యూనివర్స్కి కూడా మరొక బిగ్ బ్యాంగ్ ఉండేది. ఆ బిగ్ బ్యాంగ్కి ముందు మరొక యూనివర్స్ ఉండేది. అలా ఎన్నో బిగ్ బ్యాంగ్స్, ఎన్నో యూనివర్స్ తర్వాత మనం నివసించే ఈ భూగ్రహం మరియు ఈ చుట్టూ ఉండే యూనివర్స్ ఆవిర్భవించింది. ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మరియు ఈ థియరీలో మరొక విషయాన్ని కూడా నిరూపించడం జరిగింది. ఎప్పటి వరకు బ్లాక్ హోల్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి అన్నదానికి, నక్షత్రాలు తమలో ఉన్న ఫ్యూయల్ అంతా కూడా ఆవిరైన తర్వాత నక్షత్రాలు కొలాప్స్ అవుతాయి. ఇలా ఎప్పుడైతే నక్షత్రాలు కొలాప్స్ స్టేజ్కి వెళ్తాయో తమలో ఉన్న ఫ్యూయల్ అంతా అయిపోయి అవి కాంతిని మరియు రేడియేషన్ని మరింక ఇవ్వలేవు. అప్పుడే ఆ నక్షత్రాలు బ్లాక్ హోల్స్గా మారిపోతాయి. సో ఒక నక్షత్రం అనేది బ్లాక్ హోల్గా అంతమవుతుందనేదే స్టీఫెన్ హాకింగ్ కనిపెట్టిన బ్లాక్ హోల్ సిద్ధాంతం. అయితే పెన్రోస్ థియరీ ప్రకారం కేవలం నక్షత్రాలే కాదు, ఈ యూనివర్స్ కూడా ఒక బ్లాక్ హోల్గానే అంతమవుతుంది. నక్షత్రం ఏ విధంగా అయితే ఫ్యూయల్ అంతా అయిపోయిన తర్వాత బ్లాక్ హోల్గా కొలాప్స్ అవుతుందో ఈ సమస్త యూనివర్స్ కూడా ఏదో ఒక రోజున బ్లాక్ హోల్గా అంతమవుతుంది. అయితే దీనినే పెన్రోస్ క్రేజీ థియరీగా వర్ణించాడు. అయితే పెన్రోస్ కనిపెట్టిన ఈ థియరీస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ మరియు స్టీఫెన్ హాకింగ్ యొక్క బ్లాక్ బాడీ రేడియేషన్ని ప్రూవ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టినందుకు పెన్రోస్కి నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే, మనం ఇప్పటివరకు నేర్చుకున్నదంతా కూడా 0.0001%. ఇంకా కనిపెట్టాల్సింది చాలా ఉంది. నేర్చుకోవాల్సింది
బోలెడుంది. సో మీకు కనుక స్పేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇటువంటి విషయాలు, ఇటువంటి వీడియోల ద్వారా చూసిన వెంటనే ఆపేయకండి. ఇతర సోర్సెస్ ద్వారా మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మన దేశంలో శాస్త్రవేత్తల లోటు ఉందని నేను భావిస్తున్నాను. మన భారతీయ శాస్త్రవేత్త ఈ విషయాన్ని కనుక గుర్తించి నోబెల్ ప్రైజ్ని అందుకుని ఉంటే మనం ఈపాటికి ఎంత గర్వించేవాళ్ళమో ఆలోచించండి. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. నోబెల్ ప్రైజ్ అందుకున్న పెన్రోస్ యొక్క థీరీస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు స్టీఫెన్ హాకింగ్ ప్రపోజ్ చేసిన థీరీస్తో ఏకీభవించింది. కానీ పెన్రోస్ తన థీరీని డెవలప్ చేయడానికి భారతీయ శాస్త్రవేత్తలైన ఏకే రాయ్ చౌదరి మరియు సివి విశ్వేశ్వరయ్య ప్రపోజ్ చేసిన బ్లాక్ హోల్స్ సిద్ధాంతాలని ఆధారంగా తీసుకొని పెన్రోస్ తన థీరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే ఏదో ఒక రకంగా మన భారతీయ శాస్త్రవేత్తలు ఇండైరెక్ట్గా సహకరించారనే చెప్పాలి. అయితే వీరిద్దరి మీద నేను మరింత లోతుగా అనాలిసిస్ చేసి మరొక వీడియో చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సిక్స్త్ సెన్స్ తెలుగు ఫ్యాక్ట్స్.